ఈ సిచ్యువేషను. నమస్కారం వెంకటకృష్ణ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ, చూస్తున్న వ్యూయర్స్ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, ఒకటి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మైనారిటీలు వైసీపీని ఆశీర్వదించారు. అవును. ఎందుకంటే నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కానివ్వండి, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే ఆనాడు వచ్చినటువంటి ఉద్యోగాలు కానివ్వండి, దాని యొక్క ఫలితాలు నేను తండ్రి బాటలో నడుస్తాను, తండ్రి చేసినట్టుగా 2 రంగులు ఎక్కువ చేస్తానని చెప్పినటువంటి మాటలను నమ్మినటువంటి స్థితి. అది గాక ఏ ముఖ్యమంత్రి అయితే తను నమ్మించి ఖచ్చితంగా హామీలు ఇచ్చి ఆ హామీలను అమలుపరుస్తానని చెప్పని దొరికిన వాళ్ళందరి మీద ఓట్లేసేటువంటి కార్యక్రమం చేసి దానికి సాక్షి కింద రాజశేఖర రెడ్డి గారి యొక్క సతీమణిని సాక్షిగా పెట్టి నడిపించినటువంటి వైనం కానీ, రెండో బిడ్డ ఏదైతే అమ్మాయి షర్మిలా నడిపించినటువంటి పరిస్థితి కానీ, దీన్ని మైనార్టీ సోదరులు ఏం చేశారంటే చేపించుకున్నటువంటి మేలు ఏదైతే ఉందో దాన్ని కృతజ్ఞతాపూర్వంగా ఓట్లు ఇవ్వాలని చెప్పన్నారు. ఎన్నికల్లో చెప్పినటువంటి అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో, దుల్హన్ స్కీము, ఆ స్కీమ్ నేను ఎక్కువ చేస్తానని చెప్పని అమౌంట్ అప్పటికి ఇస్తున్నటువంటి 50,000ని ₹1,00,000 చేస్తానని చెప్పినటువంటి మాట కానీ, విదేశీ విద్య ఏదైతే ఉందో దాన్ని 15 లక్షల్ని పెంచుతానని చెప్పినటువంటి మాట కానీ, అదేవిధంగా సప్లాన్ ఒకటి అమలు చేస్తాను, వేలాది కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి మాట కానీ, అదేవిధంగా మౌల్వీలు మౌజన్లు వాళ్ళు ఉండటానికి ఇళ్ళు, వాళ్ళు చనిపోతే ఇన్సూరెన్సులు, వాళ్ళ కుటుంబాలకి అండగా నిలబడతానని చెప్పిన మాటలు కానీ, ఇవన్నీ కూడా నిలువున మైనార్టీ సమాజాన్ని అబద్ధాలతో ముంచారని 4.5 ఏళ్ల తర్వాత తెలిసింది వెంకటకృష్ణ గారు. ఫలితంగా ఈ రోజున అన్ని సమాజాలను ఎలా మోసం చేశారో, మెజారిటీ సమాజం ఈ రాష్ట్రంలో దాదాపు 13 పార్లమెంట్ లో బలోపేతమైనటువంటి మైనార్టీ సమాజం, దాదాపు 66 నియోజకవర్గాల్లో బలాన్ని చేపించగలిగినటువంటి మైనార్టీ సమాజాన్ని ఒక్క 2-3 మాటలతో అడ్డగోలుగా మోసం చేశారనేటువంటి వాస్తవం కళ్ళు తెరిచేసరికి 4.5 ఏళ్లు పూర్తయిపోయిందండి. అందుకు ఈ రోజున ఈ పార్టీకి ఎందుకు మనం మేలు చేశామా, ఇతను తండ్రి రూపంలో ఉన్నటువంటి నిజమైనటువంటి సేవకుడు కాదు, ఆ తండ్రి చెప్పినటువంటి మాటలు అమలు చేసేటువంటి మాటల ముఖ్యమంత్రి కాదు, మాట మడిమ వెనక తిప్పగలిగేటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి అని తెలుసుకునేసరికి కాలం ముగిసిపోయింది. ఈ రోజున ఇక ఈ పుట్టిలో ఉంటే ఉన్న పొరుగు కూడా పోతుంది. ఇలాంటి వ్యక్తిని నమ్మితే మాకు ఉన్నటువంటి భవిష్యత్తు నాశనం అవుతుంది, మా బిడ్డల భవిష్యత్తు తరాలు ఏవి కూడా నమ్మదగినటువంటి వ్యక్తి కాదని ఈ రోజున బయటకు వెళ్ళేటువంటి పరిస్థితికి సిద్ధమయ్యారు వెంకటకృష్ణ గారు. దాని ఫలితంగానే ఈ రోజున మైనార్టీ నాయకులు కూడా ఎక్కడ వాళ్ళక్కడ నిశ్శబ్ద విప్లవంగా ఉన్నటువంటి స్థితి. ఈ ప్రభుత్వం మారాలి, ఈ నమ్మించి వంచినటువంటి మాటలు, ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మాటలకి, ఎన్నికల తర్వాత చేసినటువంటి చేతలకి పొంతలేనటువంటి విధానం, ఈ రోజున ఏదైతే ఎపీజ్మెంట్ పాలిటిక్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం కోసం నమ్మిస్తున్నటువంటి మాటలు ఏవైతుందో అది వాస్తవాలు కాదు. రాష్ట్రంలో ఇవ్వాల్సినటువంటి కేంద్రం నుంచి వస్తున్నటువంటి నయీ రోష్ని గాని, నయీ మంజిల్ గాని, సీకోవర్ కమావో గాని, పడావో పరదేశీ గాని, అనేకమైనటువంటి పథకాలు మొత్తం ఒక్క పథకం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రానివ్వకుండా చేసి వాళ్ళకు వస్తున్నటువంటి నిధులు మొత్తం కూడా పక్కదారి పట్టించి తన సొంత పథకాలకి డైవర్షన్ చేసుకున్నటువంటి పరిస్థితి జరిగినటువంటి స్థితి. ఈ రోజున ఇస్తానటువంటి ఇళ్లు కానీ, చేస్తానటువంటి ఇన్సూరెన్స్లు కానీ, ఆదుకుంటానటువంటి పథకాలు కానీ, సంక్షేమాలు కానీ కనుమరుగైపోయినాయి. గత ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ఉండేయండి. ఏదైతే దుకాణం మకాన్ కానీ, లేకపోతే ప్రతి సంక్షేమ పథకం 10,000 రూపాయలు ఇవ్వడం కానీ, డ్వాక్రా స్థానంలో డోమా గ్రూపులు కానీ అనేక పథకాలు ఉండేవి. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఇది కాదు కదా. మీరు చెప్పిందంతా నిజంగానే, మీరు చెప్పినవన్నీ ఆరోపణలు చాలా సీరియస్గా ఉన్నాయి. బీసీల్లో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, మైనార్టీలో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, ఎస్సీల్లో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, ఎస్టీలో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి అసంతృప్తి చాలా తీవ్రంగా ఉంది అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఇంకొకటి. ఆయన ఆ పని చేయకుండా వేరే పని చేస్తున్నాడు. అదేంటి, అలాగే రెడ్డి సామాజిక